గత కొన్ని రోజులుగా సైలెంట్గా ఉన్న టాలీవుడ్ సీనియర్ నటి హేమ ఇప్పుడు ఉన్నట్లుండి కారాలు మిరియాలు నూరుతోంది. తనపై తప్పుడు ప్రచారం చేశారని, తన పరువుకు భంగం కలిగించారంటూ ఆమె పలువురు సినీ ప్రముఖులు, యూట్యూబ్ ఛానల్స్ కు లీగల్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక హేమ నోటీసులు పంపిన వారిలో ప్రముఖ నటి కరాటే కళ్యాణి, అలాగే బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రిలతో పాటు యూట్యూబ్ ఛానళ్లు కూడా ఉన్నాయి. వీరందరూ గతంలో తన పరువు, ప్రతిష్టకు భంగం కలిగించారని హేమ ఆరోపించారు. ఈ మేరకు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఇలా లీగల్ నోటీసులు పంపినట్లు ఆమె తెలిపారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే, కొన్ని రోజుల క్రితం నేను ఓ సమస్యలో ఇరుక్కున్నాను. అప్పుడు వీరందరూ నాపై బురద చల్లే ప్రయత్నం చేశారు. నాపై మీడియాలోనే అసభ్యంగా మాట్లాడారు. నోరుంది కదా అని మా వ్యక్తిగత జీవితాల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. నిజాలైనా కొన్ని సందర్భాల్లో మాట్లాడకూడదు. అలాంటిది చాలా ఈజీగా అబద్ధాలు చెప్పేశారు. ఆ వీడియోలన్నీ ఇప్పుడు నెట్లో కొడితే వస్తున్నాయి. నేను తప్పు చేయకుండానే బ్లేమ్ అయ్యాను. అందుకే మాటల్లో కాకుండా ఈసారి న్యాయస్థానానికి వెళ్ళా. నా పరువుకు నష్టం కలిగిందే. ఇందులో భాగంగానే లీగల్ నోటీసులు ఇచ్చారు అంటూ చెప్పారామె. అయితే హేమ రియాక్షన్ పై ఇప్పుడు నెటిజన్లు కూడా రియాక్ట్ అవుతున్నారు. హేమ టిక్ ఫర్ టాట్ అంటూ పోస్టులు చేస్తున్నారు.